దీనికి ప్రత్యామ్నాయాలు ఏ మేరకు ఉంటాయో చూడమనండి. దేశంలో పదవుల్లో ఉన్నవారు కానీ, పదవుల్లో బయట ఉన్నవారు కానీ, ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అత్యున్నత నిపుణులు తీసుకురండి. దానికోసం 5 కోట్లు ఖర్చు పెడితే నష్టం లేదు. మీరు 1,18,000 కోట్లు ఆ పైన నెలకి ప్రతి సంవత్సరానికి ఎకరాకి 50,000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు శాశ్వతంగా ఒక 10 కోట్లు ఖర్చు పెట్టండి దానికోసం. ప్రపంచంలోనే అత్యున్నత నిపుణుల్ని మీరు తీసుకురండి. ఎత్తిపోతల పథకాలు అర్థమైన వాళ్ళు, విద్యుత్ అర్థమైన వాళ్ళు, నీటిపారుదల అర్థమైన వాళ్ళు, వాళ్ళని తీసుకురండి. తీసుకొచ్చి ఈ ప్రాంతాలకు ఎంతకంటే ఎక్కువ ఫలితం తక్కువ ఖర్చుతో తీసుకోవాలో మీరు ఆలోచించండి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది మనకి. వాళ్ళ 2009లో ఉన్నాం మనం. మన 1909లో లేం. ప్రపంచంలో నలుమూలలో ఏం జరుగుతుందో మనకు ఒక్క ఇంటర్నెట్లో ఒక బటన్ నొక్కితే మనకు అర్థం అవుతున్నది. ఆ సమాచారం తెలుసు కాబట్టి నేను మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇది అసాధ్యం కాదు. తొందరపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టేసి తర్వాత మనం దివాలా తీస్తే భవిష్యత్తుని మనం అగాధం చేస్తాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తాం. ఖచ్చితంగా మన బిడ్డలకి, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న మన బిడ్డల భవిష్యత్తుకి ఉరిత్రాడవుతుంది ఇది. ఈ అప్పు డబ్బు కానీ, రేపు పొద్దున పెట్టే ఖర్చు కానీ, ప్రతి సంవత్సరం పెట్టాల్సిన ఖర్చు కానీ, ఈ ఖజానా ఖాళీ కానీ, ఈ మొత్తాన్ని పూరించే బాధ్యత మన తరువాత తరం మీద పడుతుంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా నాశనమైపోతుంది. వ్యవసాయానికి ప్రయోజనం ఉండదు. ఏ రైతును అడిగినా సరే 3 ఎకరాకి ఖర్చు పెట్టడము, ఆ పైన ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరం దగ్గర 50,000 రూపాయలు మళ్ళీ ప్రతి ఏడాది ఖర్చు పెట్టడం, ఇది సాధ్యమైన పనేనా రైతన్నా అని చెప్పంటే ఒక్క రైతు కూడా ఇప్పుడు ఎందుకయ్యా ఆ డబ్బు మాకు ఇచ్చేయండి, దానిలో 4వ వంతు మాకు ఇచ్చేయండి, మా బతుకులు బ్రహ్మాండంగా శాశ్వతంగా బాగుపడతాయి, మా బిడ్డలకు ఉపాధి ఇచ్చేయండి, నెల 5,000 10,000 సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చేయండి, సంవత్సరానికి 60,000 70,000 1,00,000 రూపాయల బిడ్డలు సంపాదించుకుంటారు, దీనిలో 4వ వంతు డబ్బుతో 5వ వంతు డబ్బుతో ఆ పని చేయండి అని చెప్పని విజ్ఞత గల ప్రతి రైతు ఆ మాట అంటారు. నాకు ఏమాత్రం సందేహం లేదు. దీని మీద ఈవేళ ఏదో సభలో రావడం కాదు ప్రస్తావన, ఏదో ఓ పార్టీని ఇంకో పార్టీ పోసుకోవడం బూతులు తిట్టడం కాదు. శాసనసభలో ఏమవుతుందంటే ఉద్రేకాలని, ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి ఒకళ్ళని ఒకళ్ళు తీవ్రంగా దూషించుకుని దారుణంగా, మనం చిన్నపిల్లలు కూడా స్కూల్లో ప్రవర్తించినంత దారుణంగా ప్రవర్తించి ఉన్మాదం, ఉద్రేకం రెచ్చగొట్టగానే ఎంతసేపటికి అది పార్టీల పేరుతో, కులమతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది తప్ప హేతుబద్ధమైనటువంటి చర్చ, వాస్తవాల ఆధారంగా చర్చ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన చర్చ తగినంతగా జరగడం లేదు. అందుకే నేను ప్రజల ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఈ ఒక్కరోజు తేలేది కాదు. దీని పర్యవసానం ఈ ఒక్క సంవత్సరంతో ఆగేది కాదు. శాశ్వత పర్యవసానం ఉండేటువంటిది మౌలికమైన అంశం. నేను కొన్ని అంకెల్ని చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టాను. దీనిలో ఎక్కడా కూడా నేనేదో గందరగోళం చేసింది లేదు, అబద్ధాలు చెప్పింది లేదు, దీనిలో సంకుచిత హృదయం కానీ దురుద్దేశం కానీ లేవు. రాష్ట్రం మొత్తంలో ఆలోచన పరుల్లో, రైతులలో, వ్యవసాయ రంగ నిపుణులలో, ఆర్థికవేత్తల మధ్య, రాజకీయ పార్టీలలో, పత్రికలు, టెలివిజన్ ఛానల్లో ఒక లోతైన చర్చ, దీర్ఘకాలికమైన చర్చ కావాలి. చర్చ అంటే వీడు వాడిని తిట్టాడు, వాడు వీడిని తిట్టాడు, ఇది చర్చ అవుతున్నది. నేను చెప్తున్నది చర్చ కావాలి. నేను చెప్పానని కాదు, నా పేరు అక్కర్లు. నాకు 1,18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చర్చ కాకూడదా? ఎకరాకి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే ప్రమాదం రేపు కనిపిస్తుంటే చర్చ కావద్దా? దానికి 7,000 మెగావాట్లు కేవలం ఎత్తిపోతల పథకాలకే మనం వినియోగించే పరిస్థితి వస్తుంటే ఇవాళ రాష్ట్రం మొత్తంలో మనకున్నది 10,500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. దానిలో థర్మల్ పవర్ మొత్తం ఉన్నది సుమారుగా 7,000 మెగావాట్లు రాష్ట్రం మొత్తంలో ఉన్నది. ఇంత మొత్తం కేవలం ఇరిగేషన్కే కేటాయిస్తామని చెప్పంటే ఇంత అసంబద్ధమైన ప్రణాళికలు వేస్తే చర్చ కదా? ఇంతకంటే ముఖ్యమైన విషయం రాష్ట్ర భవిష్యత్తు ఇంకేమైనా ఉందా చెప్పండి. అందుకే ప్రజల ముందు తీసుకొస్తున్నాను, వినమ్రంగా అర్థిస్తున్నాను పత్రికల్ని, పౌర సమాజాన్ని, ఆర్థికవేత్తల్ని, రైతు లోకాన్ని అర్థిస్తున్నాను. దయచేసి రాగద్వేషాలకు లోను కాకుండా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనం నెరవేర్చడం కోసం ప్రత్యామ్నాయంగా ఏ పద్ధతులు అన్వేషించాలి దానికి మార్గాలను చూపెడుతున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్ని, ప్రపంచంలోనే ప్రముఖులైన నిపుణుల్ని తీసుకురని చెప్పని కూడా కోరుతున్నాను. నేను ఆ పని చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి నేను ప్రైవేట్గా విజ్ఞప్తి చేశాను. కానీ ఈ విషయం ప్రైవేట్ వ్యవహారం కాదు, ఇది పబ్లిక్ వ్యవహారం. రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించిన వ్యవహారం.
రాష్ట్ర భవిష్యత్తు వ్యవహారం కాబట్టి ప్రజల ముందు సవినయంగా నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని పార్టీల్ని కోరుతున్నాను. పౌర సమాజంలో అందరినీ కూడా దీని మీద హేతుబద్ధమైనటువంటి, ద్వేషం లేనటువంటి, మాలిన్యం లేనటువంటి మంచి ప్రమాణాల చర్చ దీనిలో జరిపి మన రాష్ట్ర ప్రజలను రక్షించుకోమని కోరుతున్నాను. సరిపోతుంది మీరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పారు. దీన్ని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పన్నారు. ఇక్కడ జరగాల్సిన దానికి స్ప్రెడ్ అంటే రస్తారోకో చేయమంటారు. మీరు మీ అందరికీ కూడా నేను అసమర్థున్న విషయంలో, నేను రాజ్యాంగాన్ని నమ్ముకున్నవాడిని. రాజ్యాంగం మాకు గొంతునిచ్చింది వాస్తవాలు చెప్పడం కోసం అని చెప్పి అనుకుంటున్నాను. ప్రజాభిప్రాయాన్ని మరి నిజాయితీగా వాస్తవాలు చెప్పి ప్రేరేపించడం కోసం అనుకుంటున్నాను. ప్రత్యామ్నాయాలు చూపెట్టడం కోసం అనుకుంటున్నాను. శాసనసభ అందుకోసం ఉందనుకుంటున్నాను. పత్రికలు అందుకోసం ఉందనుకుంటున్నాను. అలా కాకుండా నేను పైకెక్కి దూకుతాను, నేను గొంతు కోసుకుంటాను, నాలుగు కోసేసుకుంటాను, ఆయన ఎవరో ముఖ్యమంత్రి పదవి రాకపోతే దానికి కోసుకుంటాను చెప్పి అన్నారు కదా, రాజశేఖర రెడ్డి చెప్పారు కదా, నాలుగు కోసుకుంటాను, లేకపోతే రస్తారోకోలు చేస్తాను, జనజీవనాన్ని ఇంకా స్తంభింపజేస్తాను. ఇలాంటి ఉచితం కాదని నిజంగా నమ్ముతున్న వాడిని. ఏదో మరి మా పిచ్చి మాది.